పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులను ఊహించని రీతిలో శిక్షిస్తామన్నారు ప్రధాని మోదీ. బుల్లెట్ రైలు ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బాక్రా, బియాస్ నీరు హర్యానాకు రాకుండా పంజాబ్ సర్కార్ అడ్డుకుంటోందన్నారు సీఎం సైని. బీహార్లో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు ఖాయమన్నారు బీజేపీ లీడర్లు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అంగోలా ప్రెసిడెంట్తో కలిసి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. క్రాస్ బార్డర్ టెర్రరిజంపై పోరాటంలో మద్దతిచ్చినందుకు అంగోలా ప్రెసిడెంట్కు కృతజ్ఞతలు తెలిపారు. అంగోలా సాయుధ దళాలకు భారత్లో శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో అంగోలాతో కలిసి పనిచేస్తామన్నారు మోదీ. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. वी आर कमिटेड टू टेक firm and decisive action against terrorists and those who support them. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మహారాష్ట్రలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ముంబై బుల్లెట్ రైలు స్టేషన్ ను పరిశీలించారు. సొరంగం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. బాంద్రా కుర్లా స్టేషన్ బహుళ అంతస్తులో నిర్మిస్తున్నట్టు చెప్పారు. B1, B2, B3లుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు వైష్ణవ్. पुणे के विशेष डेवलपमेंट का जिम्मा लिया गया है. वो मास्टर प्लान बनके तैयार है. पुणे के आसपास के स्टेशंस को हड़पसर, खड़की, शिवाजीनगर, अलांदी, उरुली और पुणे जंक्शन इन सब को लेके कंप्लीट एक मास्टर प्लान तैयार किया गया है जिससे पुणे की कैपेसिटी को डबल कर सके. బీహార్లో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు ఖాయమన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ అభివృద్ధిని ఎన్నడూ పట్టించుకోలేదని చెప్పారు. కులగణన నిర్ణయం క్రెడిట్ ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ కు చెందుతుందన్నారు రాజీవ్ రంజన్. लालू जी का एजेंडा दूसरा रहता है. पूरे उनके 15 साल के शासनकाल में, पति पत्नी के शासनकाल में, या कुछ दिनों के लिए जब नीतीश जी की कृपा से तेजस्वी जी उप मुख्यमंत्री बने, तो उसका पूरा अध्ययन कर लीजिए. कोई उनका एजेंडा नहीं है. उनका एक एजेंडा है परिवारवाद. బాక్రా, బియాస్ నీటిని హర్యానాకు రాకుండా పంజాబ్ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు సీఎం నయాబ్ సింగ్ సైని. పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు ఫోన్ చేసి మాట్లాడినా ఫలితం లేదన్నారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లకు నీటిని విడుదల చేయాలని బీబీఎల్ కమిటీ ఆదేశించిందన్నారు. పంజాబ్ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను పాటించడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం హర్యానాకు రావాల్సిన నీటి వాటాను పంజాబ్ సీఎం మాన్ ఆపుతున్నారని విమర్శించారు సీఎం సైని. मान साहब ने अपनी राजनीति को ऊपर रखते हुए एक वीडियो जारी करके तथ्यों को दरकिनार करते हुए जनता को भ्रमित करने का प्रयास किया. यही नहीं, मान साहब हरियाणा पर जबरदस्ती करने का आरोप लगा रहे हैं. दुर्भाग्यपूर्ण है. గోవాలోని లైరాయిదేవి ఆలయంలో తొక్కిసలాట బాధాకరమన్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారన్నారు. కేంద్రం నుంచి సహాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు ప్రమోద్ సావంత్. దేశ భద్రతపై కాంగ్రెస్ విమర్శలు బాధాకరమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. కాంగ్రెస్ నేత చన్నీ సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించడం భారత సైన్యాన్ని అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అనుకూల వైఖరికి నిదర్శనమన్నారు తరుణ్ చుగ్.